ప్రతి సోమవారం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు తమ సమస్యలను నేరుగా వచ్చి తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మున్సిపల్ కమిషనర్ జంగారెడ్డిగూడెం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన దానిలో భాగంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రతి సోమవారము ఈ వ్యవస్థ ద్వారా జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళేసి కానీ డివిజనల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళేసి కానీ అక్కడ వినతుల స్వీకరణ కార్యక్రమం ఉంది. అలా కాకుండా ప్రతి సోమవారము మండల స్థాయిలో కానీ మున్సిపాలిటీ స్థాయిలో కానీ డివిజనల్ స్థాయిలో కానీ ఇక్కడే ప్రజలు ఏవైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ప్రతి సోమవారము మార్నింగ్ 10 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఇక్కడ మేము తీసుకుంటాము. ఏవైతే మేము ఫిర్యాదులు తీసుకుంటామో అది క్షేత్రస్థాయిలో పరిశీలించి అది ఫైనాన్షియలా, కోర్టు కేసులా, సివిల్ ఇష్యూసా, మిగతా ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని మేము సాధ్యమైనంత వరకు మా పరిధిలో ఉండేవి 100% పరిష్కరించడానికే మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాము. ఏవైనా జంగారెడ్డి పురపాలక సంఘంలో జిల్లా హెడ్ క్వార్టర్ అయిన ఏలూరుకి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీ సమస్యలు పరిష్కరించబడతాయి కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇలా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా కాకుండా